శ్రీకాకుళం ఏసీబీ వారికి రాబడిన సమాచారం మేరకు కంచిలి ఏబీసీడబ్ల్యూ గారి ఆఫీసు ఇన్ఛార్జ్ ఏబీసీడబ్ల్యూ గడ్డి బాలముకుందరావు గారు, ఈయన నర్సనపేట పోస్టింగ్ ఎఫ్ఎస్సి కంచిలి. వారి పరిధిలో ఉండేటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి 5 రూపాయలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈ హాస్టల్ ఏబీసీడబ్ల్యూ గారి ఆఫీస్ మీద మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో సుమారు 5 హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. వారు ఏ ఊర్లు వారు సంబంధించిన వారంటే సోంపేట, అలాగే ఎర్రముక్కం, గొట్టపాడు, అలాగే ఇచ్చాపురం, కొలిగాం, అలాగే ఎంఎస్పల్లి, రాజాపురం, అలాగే మామిడిపల్లి, పద్మనాభపురం, అలాగే మందస, పలాస. ఈ హాస్టల్స్ చెందినటువంటి 5 వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు ఇచ్చిన పిదప అతని వద్ద, ఏబీసీడబ్ల్యూ గారి వద్ద, మరియు వారి సబార్డినేట్స్ అయినటువంటి రామకృష్ణ, మదన్ వారి యొక్క అలాగే మొత్తం ఇక్కడ ఏబీసీడబ్ల్యూ గారు, వారి సిబ్బంది 1, అలాగే ఒక 5 హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. వారి వద్ద నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. అలాగే ఈ అమౌంట్ ఎవరెవరి దగ్గర నుంచి ఎంతంత, ఏ హాస్టల్ నుండి ఎంతంత కలెక్ట్ చేశారో వాళ్ళే స్లిప్పులు రాసుకుని ఏబీసీడబ్ల్యూ సమర్పించడం జరిగింది. ఆ స్లిప్స్ కూడా మేము తనిఖీ చేస్తాము. వాటిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తగ్గించవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.